నలుగురు యువమిత్రులు వ్యాపార రంగంలో రాణించాలనే ఆశయంతో ది ఉదయం కేఫ్ అనే హోటల్ను ప్రారంభించారని, దానిని అందరూ ప్రోత్సహించాలని సినీ నటుడు, హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఆకాంక్షించారు. వీరు కొద్ది రోజుల క్రితం భీమవరంలో ఉదయం కేఫ్ ప్రారంభించి తర్వాత కాకినాడలో సోమవారం ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. సోమవారం సర్పవరం సెంటర్లో ది ఉదయం కేఫ్ హోటల్ను ఆయన ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడారు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ వంశీ, పవన్, వంశీ, హర్ష అనే నలుగురు మిత్రులు ఈ నూతన వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారని, అందువలన వీరిని ప్రోత్సహించాలని కళ్యాణ్ రామ్ సూచించారు. సరసమైన ధరల్లో నాణ్యతతో కూడిన ఆహారం ఈ ఉదయంలో లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరిరావు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, చుండ్రు సుహాసిని తదితరులు పాల్గొన్నారు. పెరిగాడు అండ్ ఈరోజు ఒక ప్రయోజకుడై ఇలాంటి కెఫే పెట్టాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వంశీ, పవన్, వంశీ వీళ్ళందరూ కలిసి ద ఉదయం కెఫే అనే ఇలాంటి ఒక దగ్గర ఎఫ్ఎన్బిలోకి వచ్చి మన తెలుగు వంటకాలు, మన తెలుగు టిఫిన్స్ని మీ ముందుకు తీసుకొచ్చారు. సో నాకు చాలా ఆనందంగా ఉంది. లైక్ ఈ ఒక్క బ్రాంచే కాదు, భీమవరంలో పెట్టారు. త్వరలో దే వాంట్ ఎక్స్పాండెడ్ త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అలా వీళ్ళు అంచెలంచెలుగా ఎదగాలి, ఇలాంటి ఎన్నో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ వుడ్ లైక్ టు విష్ దెమ్ అ వెరీ గ్రేట్ సక్సెస్. అండ్ మీరు అందరూ వచ్చి, నేను నిన్న రాత్రి టిఫిన్ టేస్ట్ చేయడం జరిగింది, చాలా బాగున్నాయి. సో మీరు కూడా వచ్చి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా ఆనందించిన విషయంగా నేను భావిస్తూ హర్షకి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ తప్పకుండా దినదినాభివృద్ధి చెందుతూ బాగా పెరగాలి అని చెప్పి నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సాధారణంగా యువత అనేటప్పటికీ 9 to 5 జాబ్ వరకే పరిమితం అవుతారు, ఎక్కడ మాకు ఉద్యోగం దొరుకుతుంది అని. అట్లా కాకుండా తన కాళ్ళ మీద తను నిలబడాలి అని, స్వయం కృషితోటి పైకి రావాలి అనేటువంటి భావనతోటి తను చేస్తున్నటువంటి ఈ కృషికి తను తన స్నేహితులు కలిసి ఈ ఉదయం కెఫేని ప్రారంభించడం జరిగింది. కనుక నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు, ఆశీస్సులు కూడా వారికి తెలియజేస్తూ ఇంకా ముందు కూడా ఇదే రకంగా మరిన్ని బ్రాంచ్లు ఓపెన్